సో పిల్లలకి ఆ ఐక్యూ ఉండదంటారా? ఇప్పుడు నేను ఇది వర్క్ చేస్తే వస్తుందండి, నేను చేయలేను అదైతే కరెక్ట్గా చేస్తాను అన్న ఐక్యూ తెలియదు కాదండి. ఎప్పుడు అంటే ఐక్యూ అనేది సరే బోర్న్ టాలెంట్ కొంతమందికి ఉంటే పక్కన పెట్టండి, 2-3% పక్కన పెడితే మిగిలిన అందరూ ఐక్యూ ఎలా బిల్డ్ అవుతుంది? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను కష్టపడి చదివి తెచ్చుకున్నాను, నిజంగా పుట్టుతూనే వస్తుందన్న అనుకుందాం. పోనీ తెలియక ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ కొంతమంది చిన్నప్పటి నుంచి ఉండి ఉంటుంది సార్, అక్కడికి వచ్చి ఉంటుంది అని అనుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలియక మరి నేను 11th 10th ఆ టైంలో ఎక్కువగా ఫెయిల్ అయిన స్టూడెంట్నే కదా, మరి తర్వాత ఎలా పాస్ అయ్యాను? మరి నాకు ఐక్యూ లేకపోతే అప్పుడు కూడా లేదు కదా. ఒకడు సివిల్స్లో ఎగ్జామ్లో 2 సార్లు ప్రిలిమ్స్ కొట్టలేదు, 3వ సారి కొట్టాడు కదా, మరి 1 సంవత్సరంలో ఐక్యూ వచ్చేసింది అడిగి. అంటే అంటే నేను అనేది ఏంటంటే సేమ్ స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు, సేమ్ స్టూడెంట్ మళ్ళీ పాస్ అయ్యాడు, ఎలాగా? మరి పాస్ అవ్వకూడదు కదా మీరు చెప్పిన లాజిక్ అయితే. మీరు అడిగిన క్వశ్చన్లో ఏంటంటే అదేంటి సార్ వీడు అంటే ఎక్కువ అంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో డీప్గా ఇన్వాల్వ్ అయ్యి, అంటే హార్డ్ వర్క్ చేయడం ఉంటే కాదు, డీప్గా ఇన్వాల్వ్ అయ్యి కమిట్మెంట్తో కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ కానీ 1 year 2 years ఎవరు చేసినా, మరి నేను 4 నెలలు 3 నెలలు అన్న కానీ 1 year 2 years 3 years వాట్ ఎవర్ ద టైం చేస్తే ఎలాంటి ఓడికైనా మీకు సర్టన్ లెవెల్ ఆఫ్ ఐక్యూ రీచ్ అయిపోతారు. అంటే నేను టాప్ వదిలేయండి, టాప్ 5-10% వదిలేద్దామండి, మేబీ కొంతమంది చిన్నప్పటి నుంచి పాపం వచ్చి ఉండొచ్చు, బట్ హార్డ్ వర్క్తో వచ్చేస్తాయండి ఇవి. అది హార్డ్ వర్క్ ఉన్న పవర్, అది సరిపోద్దండి, దాంతో బతికేచ్చు మీరు. నా ఉద్దేశం నేను ఎక్స్ట్రాడినరీగా వదిలేండి, ఎక్స్ట్రాడినరీ వద్దు, కానీ మీరు అంతే తప్ప నేను దీనికే పనికొస్తాను నేను ఇదే చేస్తాను అన్న వీళ్ళందరూ అనేది చేయడానికి బద్ధకంతో అంటున్న మాటల కింద దీన్ని పరిగణించాలి తప్ప చేతకాకో బద్ధకంతో చెప్తున్నారు వీళ్ళు. ఏం చేయాలో తెలియక జాతకం మీదో లేకపోతే ఇల్లు మీదో లేకపోతే ఎవడో ఆడి మీద గంటేసినట్టు గంటేస్తున్నారు మీరు. పక్కోడి మీద గంటేస్తారు కదా, అలా గంటేస్తున్నారు అంతే. ఇవన్నీ గంటేసి బ్యాచ్ ఇదంతా. అందువల్ల ఏంటంటే జనరల్గానే కొంచెం హార్డ్ వర్క్ చేసి మనస్తత్వం ఉండి, అఫ్కోర్స్ హార్డ్ వర్క్తో పాటు ఏదైనా లక్కీగా కొంత గైడెన్సో లేకపోతే ఏదైనా మంచి మాస్టర్ దొరికినప్పుడు ఇంకా కొంచెం ఈజీగా ఫాస్ట్గా వస్తుంది, లేదంటే కొంచెం లేట్గా వస్తుంది. రాకపోవడం ఉంటుంది కానీ కొంచెం లేట్గా వస్తుంది. అంటే ఈరోజు అన్ని రకాల రిసోర్సెస్ అవి ఉన్నాయి కాబట్టి.